అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఓల్డ్ స్టైల్ అయిన గుమ్మడికాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం అయితే గుమ్మడికాయని ఇలా పీసెస్గా పెద్ద పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకున్నా. ఇప్పుడు దీంట్లో పులుపు కోసం చింతపండు అయితే వేసుకోవాలి. అలాగే ఆనియన్, పచ్చిమిర్చి, వెల్లుల్లి కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ వెల్లుల్లి అయితే ఎక్కువనే వేసుకోవాలండి. పులుసులోకి చాలా కమ్మగా ఉంటుంది పులుసు అయితే. ముందు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ పైన గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పల్లి నూనె అయితే యాడ్ చేసుకుంటున్నా. ఇది ప్యూర్ పల్లి నూనె అండి. గానుగ నూనె ఉంటుంది కదా, అదైతే కొంచెం యాడ్ చేసుకుంటున్నా. పులుసులోకి పల్లి నూనె వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం మెంతులు వేసుకోవాలి. మెంతులు హెల్త్కి చాలా మంచిది. అలాగే మన పులుసు చేసేటప్పుడు ఇలా మెంతులు వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్. బెండకాయ పులుసు కానీ ఏ రకమైన పులుసు అయినా సరే మెంతులు వేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువ మెంతులు వేసుకుంటా. నాకు ఇట్లా పులుసులో మెంతులు తింటుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. నేను అందుకే ఇలా తింటా అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ వరకు ఆవాలు అయితే వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నా. ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఆనియన్ వేసుకోవాలి. నేనైతే ఒక 10 దాకా వెల్లుల్లి అయితే ఇట్లా పొట్టు తీసుకొని వేసుకుంటున్నా. ఎందుకు డైరెక్ట్గా వేసుకుంటున్నానంటే పులుసులోకి మంచిగా ఫ్రై అవుతుందండి వెల్లుల్లిపాయ. ఇట్లా పంటికి తింటుంటే మాత్రం సూపర్ ఉంటుంది. ఇలా అయితే వేసుకోవాలి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఎందుకంటే నేను ఇందులో గానుగ నూనె వేస్తాను కాబట్టి. అది కూడా ప్యూర్ పల్లి నూనె. ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఎందుకంటే వెల్లుల్లి వేసాం, మెంతుల స్మెల్ అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇట్లా వెల్లుల్లి ఇలా వేసాం కదండి, ఇది ఉడికిన తర్వాత చాలా సాఫ్ట్గా అవుతుంది. మంచిగా మనం రైస్లో పెట్టుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి నేను పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నా. ఇది పులుసు ఎలా ఉంటుంది టేస్ట్ అంటే పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. అందుకే నేను ఇందులో ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకున్నా. అలాగే కొంచెం కారం పొడి కూడా వేస్తామన్నమాట. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి. మరీ ఎక్కువ కారంగా ఏముండదు. పుల్లగా కారంగా. ఈ వర్షాకాలంలో మనకి ఎటువంటి జబ్బులు రాకుండా, ఇంకొకటి చాలామందికి జలుబు అయ్యి గొంతులో అసలు ఏం తినాలనిపించదు కదా, అలాంటి వాళ్ళైతే మంచిగా ఇట్లా పులుసు వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకుంటున్నా. లాస్ట్కి వేస్తే బాగుంటుంది. అలాగే స్టార్టింగ్ కూడా కొంచెం వేయండి. ఆ ఫ్లేవర్ అంతా పులుసుకి వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకుంటున్నా, 1 స్పూన్ వరకు. చూడండి ఎంత మంచి కలర్ వస్తుందో కదా. ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అవుతున్నాయి. స్మెల్ మాత్రం చాలా బాగుందండి. పల్లి నూనె వేసాం కదా, ఆ స్మెల్ అయితే భలే అనిపిస్తుంది. ఇట్లా మంచిగా మగ్గాలన్నమాట ఇవన్నీ ఆయిల్లో.
మనం ముందుగానే గుమ్మడికాయని అయితే ఇట్లా పొట్టుతోటి కట్ చేసుకున్నానండి. ఈ పొట్టు కూడా ఉడికిపోతుంది. దీనైతే ఇట్లా పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఈ గుమ్మడికాయ ముక్కలను అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నా. ఇది గుమ్మడికాయలు బాగా మెత్తగా మగ్గాలండి, అప్పుడే బాగుంటుంది కూర. మంచిగా ముక్కకి అంతా ఇదంతా పట్టేటట్టు ఆయిల్లో కాసేపు మగ్గించుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కూడా చేసుకోవచ్చు, కానీ పులుసు రెసిపీలో కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలు చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇట్లా మంచిగా మగ్గాలన్నమాట. గుమ్మడికాయ కూడా హెల్త్కి చాలా మంచిదండి. వీక్లీ ఒకసారి తినడం వల్ల మనకు చాలా మంచిది. ఇది తొందర మగ్గడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నా. ఒకసారి అంతా మంచి కలుపుకోవాలి. ఈ ముక్కలు అయితే కొంచెం గట్టిగానే ఉన్నాయండి. ఈ పీసెస్ చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఉన్నాయి అన్నమాట. ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ అయితే ఇందులో పులుపు యాడ్ చేసుకోకండి. ఇప్పుడు యాడ్ చేసుకుంటే ఆ పులుపు వల్ల సరిగ్గా ఉడకదు. సో ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ముక్కలు అయితే ఉడికించుకుందాము. కొంచెం వాటర్ వేసుకుంటున్నా. ఈ ముక్కలు మునిగేంత వరకు మాత్రం వాటర్ వేసుకొని దీన్ని అయితే ఉడికించుకుందాం. ఇప్పుడైతే స్టవ్ని కొంచెం హై ఫ్లేమ్లో పెడదాము, తొందర అవుతుంది. కొన్ని విలేజెస్లో గుమ్మడికాయని సంక్రాంతి టైంలో వండుకొని తింటారంట. నాకు కూడా తెలీదు. నా చిన్నప్పుడు అయితే నేను తిన్నా ఫస్ట్ టైము. తర్వాత ఇంకెప్పుడు గుమ్మడికాయ టేస్ట్ చేయలేదండి. ఇక సో ఇప్పుడు నాకు అది రెసిపీ గుర్తొచ్చిందనమాట. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నా కదా, ఆ రెసిపీ మళ్ళీ ఒకసారి చేసుకుందామని చెప్పి ఇలా మళ్ళీ మీ ముందుకి గుమ్మడికాయ రెసిపీని అయితే తీసుకొచ్చా. ఈ ముక్కలు ఉడకాలి, చాలా గట్టిగా ఉన్నాయండి. కానీ మనం ఇది కుక్కర్లో వేసి ఉడికించుకోవచ్చు, కానీ దాని విటమిన్స్ అన్నీ వాటర్లో వెళ్ళిపోతాయి. కాబట్టి ఇలా మనం కూరలోనే ఉడికించుకొని చేసుకున్నాం అనుకోండి, విటమిన్స్ అయితే ఎక్కడికి వెళ్ళవు కదా, అలా అన్నమాట. ఈ గుమ్మడికాయతోటి హల్వా కూడా వేసుకుంటారు. హల్వా, ఇడ్లీ, భక్ష్యాలు, చాలా రెసిపీస్ ఉన్నాయండి గుమ్మడికాయలతోటి. మెల్లమెల్లిగా ఒక్కొక్క రెసిపీ మీ ముందు తీసుకొస్తా. చూస్తుంటే మాత్రం నోరు ఊరుతుందండి, భలే అనిపిస్తుంది. స్మెల్ కూడా చాలా బాగుంది. ఈ ముక్కలు కొంచెం మెత్తబడాలన్నమాట, మరీ మెత్త కాదు. ఒక 50% ఉడికినా చాలు. మనం పులుపు యాడ్ చేసుకోవచ్చు. చాలా గట్టిగా ఉన్నాయి. సో ఉడికించుకుందాము. దీన్ని మూత పెట్టి ఉడికించుకుంటున్నా. చూద్దామండి ఎంతవరకు ఉడికిందో. చూసారా, కొంచెం అయితే ఉడికిందండి. ఇక్కడ చూడండి, వాటర్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది అన్నమాట. సో ఇట్లా పీస్ కొద్దిగా మెత్తబడింది కాబట్టి ఇప్పుడు పులుపు యాడ్ చేసుకోవచ్చు మనం ఇందులో. చూడండి, మెత్తబడిపోయింది, కాలుతుంది. చూడండి, ఇట్లా మెత్తబడిపోయింది కదా. ఇప్పుడు పులుపు యాడ్ చేసుకుందాం. ఇది కొత్త చింతపండే అండి, చాలా పుల్లగా ఉంది. సో ఇది మంచిగా పులుపు కోసమని నేను ముందే నానబెట్టి పెట్టుకున్నా. ఇప్పుడైతే చింతపండుని ఇందులో వేసుకుందాము. నేను చేతితోటే ఇట్లా వేసుకుంటా అండి. ఇట్లా పులుపు వేసుకున్నాం కదా. ఫస్ట్ అయితే మళ్ళీ ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఇందులోకి మనం ఎండుమిర్చి వేసాము, పచ్చిమిర్చి వేసాం కదా, కారం వేయలే కదా, కొంచెం కారం వేసుకోండి. మీరు ఎంత తింటారో దాన్ని బట్టి కారం అయితే వేసుకోండి. నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసిన కారం వేస్తున్నా, చాలా స్పైసీగా ఉంటుంది, సో కొంచెం వేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి అయితే వేసుకోవాలి. 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుంటున్నా. చాలా సింపుల్ అండి, ఎలాంటి మసాలాలు అయితే మనం వేయట్లేదు, జస్ట్ మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఇట్లా ధనియాల పొడి, కారము, మధ్యలో ఈ వెల్లుల్లిపాయలు అయితే ఇట్లా డైరెక్ట్గా వేసేసుకున్నా. ఇది కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మెయిన్ ఇంకొక ఇంగ్రీడియంట్ అయితే వేసుకోవాలి, అదేంటో చెప్తాను. ఇది ఉడుకుతున్న లోపు నేను శనగపిండి తీసుకున్న ఒక గిన్నెలోకి, దీంట్లో వాటర్ వేసుకొని మంచిగా ఉండలు లేకుండా కలుపుకొని పెట్టుకోండి. మీ దగ్గర బియ్యం పిండి ఉంటే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు, బియ్యం పిండి వేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ బియ్యం పిండి లేదంటే దాని ప్లేస్లో ఈ శనగపిండిని యాడ్ చేసుకోండి. పులుసులో ఎప్పుడైనా సరే పిండిలు వేస్తేనే చాలా బాగుంటుంది టేస్ట్. అప్పట్లో అమ్మమ్మలు ఇలానే చేసి కొంచెం రెసిపీ చేసినా ఇంట్లో అందరికీ పెట్టేవాళ్ళు అనమాట, సరిపెట్టేవాళ్ళు. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనకి ఎక్కువ వెజిటేబుల్స్ ఉన్నా కూడా మళ్ళీ అలాంటి టేస్ట్ రావాలనుకుంటే సేమ్ వాళ్ళు ఎలా ఫాలో అయ్యారో సేమ్ మనం కూడా అలానే చేసుకోవాలి వంటలు అయితే. ఇట్లా మంచిగా శనగపిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకున్నా. ఇప్పుడు ఈ మనం ప్రిపేర్ చేసుకుంది కదా, ఈ పులుసులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్పూన్ తీసుకొని మంచిగా కలుపుకోండి. ఇట్లా టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అన్నంలో వేడి అన్నం వండుకొని తింటే మాత్రం చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక్కసారి ఉప్పు కారం చూసుకోండి ఎలా ఉందో. పులుసు ఇట్లా ఉడుకుతుంది కదా అండి, ఇందులో పులుపు కారం అన్నీ మంచిగా అడ్జస్ట్ కావడానికి నేను ఇందులో కొంచెం బెల్లం కూడా వేస్తున్నా. ఇట్లా బెల్లం వేసుకోవాలి పులుసులో, కరెక్ట్ టేస్ట్ అయితే భలే ఉంటుందండి. నాకైతే పులుసు చూస్తుంటే ఎప్పుడు తినేలా అనిపిస్తుంది, అంత బాగుంది. చూడండి అసలు ముక్కలు చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో అసలు. ఇట్లా ఒక్క ఉడికించుకోవాలంతే. ఇట్లా తింటుంటే మాత్రం మధ్య మధ్యలో వెల్లుల్లిపాయలు ఇవన్నీ మెంతులు పంటికి తగులుతూ చాలా బాగుంటుంది. మీకు కావాలనుకుంటే ముందే మనం జీలకర్ర వేసి పోపు పెట్టుకున్నాం కదా, అట్లా కాకుండా మాకు ఇంకా మంచి టేస్ట్గా కావాలంటే లాస్ట్ కూడా కొద్దిగా పోపు వేసుకోండి. అసలు ఇది సాంబార్లానే అనిపిస్తుంది నాకైతే. ఇది పులుసు ఎక్సలెంట్ ఉంటుందండి టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి, మీకు అందుబాటులో గుమ్మడికాయలు ఇక్కడ దొరికితే తీసుకొచ్చి ఇలా పాతకాలం రెసిపీ అయితే ట్రై చేసుకోండి. చాలా అంటే చాలా హెల్తీ అండి, చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీ కూడా. ఇది ఒక్కటి ఉంటే చాలండి, మనం ఇంకా మంచిగా కడుపు నిండా తినొచ్చు. నాకైతే చూసి నోరూరిపోతుంది. మీకు కూడా ఈ గుమ్మడికాయ పులుసు రెసిపీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.